మాట్లాడుకున్నది ఇది కథ కాదు, ఇది నిజమే. ఇది మనం మాట్లాడుకున్నంత నిజమిది. ఎందుకంటే బైబిల్లో దేవుడు వివరంగా రాయించాడు. ఇవన్నీ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కానీ మనుషుల ఊహలు కావవి, మనుషుల మాటలు కావు దేవుని వలన. అందుకే మనం క్లియర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మాటలన్నీ కథలు కావు, కథ కాదు, ఇది నిజమే. ఇది కానీ ఎప్పుడైతే నిజంగా సర్వసత్యాన్ని, వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టి జాగ్రత్త పడమన్నాడో, వాటికి లోబడి బతకమన్నాడో, దుష్టుడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోకుండా ఏం చేశాడు? ఆ కాలానికి చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. పౌలు గారు రాస్తున్నారు. ఆయన సేవ చేసే కాలంలోనట ఆయన మాసిదోనియాకి వెళ్ళిచున్నప్పుడు పౌలు గారు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. అంటే సత్యం ఎక్కడుంది? బైబిల్లో ఉన్నది, గ్రంథస్థం చేయబడి ఉన్నది. ఆ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి, నేర్చుకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారట? ఆ కాలానికి సత్యములకు భిన్నమైన బోధ చేస్తున్నారట. అదే చెప్తున్నాడు, సత్యములకు భిన్నమైన బోధ చేయవద్దనియు. కల్పనా కథలంట. కల్పనా కథలు అంటే అర్థం ఏంటి? కల్పించిన కథలు, దేవుడు చెప్పినవి కాబట్టి కల్పించిన కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. ఇప్పుడు లేవా ఇవన్నీ? ఇప్పుడు లేవండి? మనమున్న కాలంలో లేవా? మనమున్న కాలంలో కూడా వివాదాలకే దాని తీసే మాటలు ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారో ఆ కాలంలో కూడా అదే జరిగిందట. కల్పన వాక్యములో మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి. ఇవన్నీ కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియో కొందరికి ఆజ్ఞాపించుటకు నేను ఎఫెసులో నిలిచి ఉండమని నేను హెచ్చరించుతున్నాను. తిమోతి, ఇలాంటి వాళ్ళు ఎఫెసులో ఉన్నారు, నువ్వేం చేస్తావు? వీళ్ళని హెచ్చరించు. వీళ్ళని వాళ్ళ తప్పు తెలియజేయను, హెచ్చరించుటకు ఎఫెసులో ఉండు అని చెప్తున్నాడంటే మొదటి శతాబ్దంలో అపోస్తులు సేవ చేస్తున్న కాలంలోనే కల్పనా కథలు ఉన్నాయి. సత్యానికి భిన్నమైన బోధలు ఆ కాలానికే జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం.